హెల్మెట్ నిబంధనలను టైట్ చేయకపోవడంపై ఏపీ హైకోర్టు సీరియస్ అయింది. మరణాలకు ఎవరు బాధ్యత వహిస్తారంటూ సూటిగా ప్రశ్నించింది హైకోర్టు. ఈ నేపథ్యంలో పోలీసులు ఉలిక్కిపడ్డారు. ఒకసారిగా గుంటూరులో హెల్మెట్ లేకుండా 2 వీలర్స్ నడుపుతున్న వారిపై కేసులు పెడతామని ట్రాఫిక్ డీఎస్పీ రమేష్ చెప్తూ ఉన్నారు. ఈ ఏడాది 2000 పైగా కేసులు నమోదు చేసినట్లుగా చెప్పారు. ఇక ప్రత్యేక డ్రైవ్లు చేపడతామన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయి అందిస్తారు. ప్రమాదాలు అత్యధికంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో హెల్మెట్ ధరణకు సంబంధించినటువంటి అంశంపైన హైకోర్టు కీలకమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కంపల్సరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్మెట్ ధరించే వాహనాలు నడపాలంటంతో పాటు అధికారులు కూడా కంపల్సరిగా ఈ హెల్మెట్లు ధరించిన వారిపైన నియంత్రణ ఉంచాలి అనే విధంగా కూడా చెప్పడం జరిగింది. దీనిపైన మనతో పాటు గుంటూరు ట్రాఫిక్ డీఎస్పీ రమేష్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఏంటి సార్, ఎట్లా ఉంది గుంటూరులో పరిస్థితి? హెల్మెట్లకు సంబంధించి ఫైన్లు కానీ అంటే చాలా వరకు చూస్తున్నాం, ఎవరు కూడా హెల్మెట్లు ధరిస్తున్న పరిస్థితి లేదు. ఏంటి, ఎలాంటి చర్యలు ఉండబోతుంది? నమస్తే అండి, నేను రమేష్ ట్రాఫిక్ డిఎస్పీ గుంటూరు. హైకోర్టు హ్యాస్ గివెన్ అ డైరెక్షన్ ఫర్ కంపల్సరీ వేరింగ్ ఆఫ్ హెల్మెట్ వైల్ డ్రైవింగ్ ది ఎనీ వెహికల్ అని చెప్పి రీసెంట్గా హైకోర్టు ఆర్డర్ని మరి పోలీసు వ్యవస్థలో గుంటూరుకు సంబంధించి మా గౌరవ ఎస్పీ గారు శ్రీ సతీష్ ఐపీఎస్ గారు, అలాగే మా ఐజీ సర్వీసెస్ డిపార్ట్మెంట్ కూడా స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పేసి ఈ అంశంపై మాకు అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం జరిగింది. అలాగే గుంటూరులో సోఫార్ 2000 కేసెస్ వరకు కూడా నో హెల్మెట్ మీద పెట్టడం జరిగింది. అయితే పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది. మరి చాలా మన సోషల్ మీడియాలో చాలా మనం చూస్తూ ఉంటాము. కొన్ని యాక్సిడెంట్లు కీలకమైన మేజర్ యాక్సిడెంట్ అయినప్పుడు కూడా హెల్మెట్ ధరించి ఉన్నప్పుడు మరి ఈవెన్ పెద్ద పెద్ద ట్రాక్టర్స్ కానీ లారీలు కూడా హెడ్ మీద వెళ్తే మరి అతను బతికిన అవకాశాలు ఉన్నాయి. మరి ప్రజలందరూ కూడా దీని మీద ఒక అవగాహన కూడా రావాలి. తమ ప్రాణాలని వాళ్ళు రక్షించుకుంటాం కాకుండా ఇతర ప్రాణాలను కూడా రక్షించే పరిస్థితులు ఈ హెల్మెట్ వేరింగ్ వల్ల ఉంటుంది. కాబట్టి మేము కూడా అవేర్నెస్ క్యాంప్స్ కూడా కాలేజీ లెవెల్లో కూడా అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. అలాగే మరి పోలీస్ గుంటూరు జిల్లా ఉన్నటువంటి ఆల్ పోలీస్ ఆఫీసర్స్ ఫ్రమ్ ది ర్యాంక్ ఫ్రమ్ హోమ్ గార్డ్ టు డిఎస్పీ స్థాయి వరకు కూడా ఈ హెల్మెట్ ధరించి ఒక షో ఇద్దామని చెప్పేసి, ఒక ర్యాలీ కూడా కండక్ట్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాము. గతంలో నేను మైలవరం ఏసీపీగా ఉన్నప్పుడు అక్కడ చాలా ర్యాలీస్ కండక్ట్ చేస్తాం. ప్రజల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. నేను చార్జ్ తీసుకొని ఒక 4 months అవుతుంది. ఇది కూడా ప్లాన్ చేస్తున్నాము. కంపల్సరీగా అందరూ కూడా పోలీస్ అప్పీల్ ఏంటంటే కంపల్సరీగా హెల్మెట్ ధరించి వాహనాన్ని నడపాల్సిన కోరుతున్నాము. అయితే కొంతమంది చెప్పే కారణాలు మాకు ఉన్నటువంటి అనారోగ్య రీత్యా కానీ ఇది ఇతరితర కారణాల వల్ల మేము హెల్మెట్ ధరిస్తున్నప్పుడు మాకు హెడేక్ వచ్చి దాని యొక్క పరిస్థితులు కూడా మాకు అనుకూలించట్లేదు. కొంతమంది అయితే కంపల్సరీ హెల్మెట్ ధరిస్తే మా హెయిర్ ఫాలో అవుతుందని రకరకాలుగా మేము ఆపిన పాటు చెప్తున్నాం. వీటన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే మనిషి ప్రాణం. కాబట్టి కంపల్సరీగా హెల్మెట్ ధరించాలని చెప్పేసి మేము అప్పీల్ చేస్తున్నాము. హైకోర్టు డైరెక్షన్, గౌరవ హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్ని కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత మాకుంది. అయితే ఇనిషియల్గా 135 రూపీస్ మేము ఫైన్ ఇంపోజ్ చేసేవాళ్ళం. ఇప్పుడు మారినటువంటి చట్ట ప్రకారము 1000 రూపీస్ మేము ఫైన్ ఇంపోజ్ చేస్తున్నాము. స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి మనం చేస్తున్నాం. అలాగే మా గౌరవ ఎస్పీ గారు కూడా, పోలీస్ కూడా మనం ముందు ప్రజలకు చెప్పే ముందు పోలీస్ కూడా దీన్ని కంపల్సరీగా హెల్మెట్ ధరించాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం జరిగింది. మా పోలీసు వారందరూ కూడా హెల్మెట్ ధరిస్తున్నారు. ధరించిన వారి పేరు కూడా శాఖాపరమైన చర్యలు కూడా తీసుకోమని చెప్పేసి మాకు ఆర్డర్స్ ఉన్నాయి. కాబట్టి మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ కానీ ప్రజలు అన్ని వర్గాలకు, ముఖ్యంగా యూత్కి తెలియజేస్తున్నాం. కాలేజ్ స్టూడెంట్స్ చాలా అతివేగంగా వెహికల్స్ మూవ్ చేస్తూ, అలాగే రేసెస్ కూడా కండక్ట్ చేస్తున్నారు. రేసెస్ కూడా జరుగుతున్న నేపథ్యంలో మరి ఈ మధ్య కూడా గుంటూరులో ఒక 12 స్పీడ్ బ్రేకర్స్ని పెట్టి వెస్ట్ ట్రాఫిక్ ఏరియాలో దాన్ని కంట్రోల్ చేసాము. అలాగే ఆటో డ్రైవర్స్ సంబంధించి కూడా వాళ్ళకు కూడా అవేర్నెస్ క్యాంప్స్ ఓవర్ రోడ్ మీద కూడా పెట్టడం జరిగింది. అనేకమైనటువంటి ప్రక్రియలు అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాం. ముఖ్యంగా టు అవాయిడ్ యాక్సిడెంట్ అండ్ టు సేవ్ ది లైఫ్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్ అనే ప్రక్రియలో గుంటూరు ట్రాఫిక్ పోలీసు వారు పనిచేస్తున్నాం. కొంతమంది పెట్టుకుంటారు హెల్మెట్, కానీ దానికి ఐఏఎస్ గుర్తింపు ఉండదు, అది ఇనీషియల్గా ఉండదు, ఏదో రౌండ్గా ఉండేది ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అంటే ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఒక ఆర్థిక స్తోమతను బట్టి మేము కొంటున్నామండి. కొన్ని కాస్ట్లీ కొనాలంటే మేము కొనలేని పరిస్థితి ఉందని చెప్తున్నారు. మరి సోషల్ ఆస్పెక్ట్లో కొంచెం ఆలోచించిన విషయం. హవెవర్ కంపల్సరీగా హెల్మెట్ ఉంటే మటుకి మేము వాళ్ళని ఇలాంటి ఐఎస్ఏ ఇది లేకుండా
చేస్తుంటుంది వాళ్ళకి కూడా మేము అడ్వైజ్ చేస్తున్నాం, పోలీస్ తరఫున అడ్వైజ్ చేసి కొంచెం కాస్ట్ ఎక్కువైనా కూడా మీ యొక్క ప్రాణానికి ముఖ్యం కాబట్టి కూడా వాళ్ళకి చెప్తాం జరుగుతుంది. ఇది ప్రధానంగా కూడా గుంటూరులో ఉన్నటువంటి పరిస్థితులు అయితే కంపల్సరిగా హెల్మెట్కి సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రాంలు నిర్వహిస్తామనే విధంగా కూడా ట్రాఫిక్ డిఎస్పీ రమేష్ చెప్తున్నారు. అదేవిధంగా కంపల్సరిగా ప్రజలు కూడా దీని మీద అవేర్నెస్ తెచ్చుకోండి. ఎందుకంటే చిన్న 1000 రూపాయల లోపు ఉండేటటువంటి ఒక హెల్మెట్ని ధరించడం వల్ల తమ ఒక లైఫ్ని సేవ్ చేసుకోవచ్చు అనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్, గుంటూరు నుంచి.